పూతరేకులు కాకినాడ అనగానే కాచాలు ఎలా గుర్తొస్తాయో మనకు మాడుగుల అని చెప్పంగానే ఒక స్వీట్ గుర్తొస్తుంది. అదే మాడుగుల హల్వా. ఈ హల్వా చేయడానికి మనకు 4 days ఖచ్చితంగా పడుతుంది తెలుసా. నువ్వు ఇంత హైప్ ఇచ్చాక మాడుగులకు వచ్చి కూడా మనం ఆ మాడుగుల హల్వా టేస్ట్ చేయకుండా అసలు అది ఎలా ప్రిపేర్ చేశారో తెలుసుకోకుండా వెళ్ళిపోయాం అనుకో, అది తప్పవద్దు, పాపం అవుతుంది. గోపీకృష్ణ గారు నమస్తే. గోపీకృష్ణ గారు, మాడుగుల హల్వా దాని గురించి నేను చాలా చెప్పాను. అయితే దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని చూపించడానికి మన గ్రేసిని తీసుకొచ్చేసాయి. తయారు చేయడానికి 5 days పడుతుందండి మినిమం. దాన్ని గోధుమలు నానబెట్టిన తర్వాత దాని ప్రాసెసింగ్ అంతా చేసేదంతా మీకు చూపెడతాం ఒకసారి అండి. గోపీకృష్ణ గారు వచ్చేసాం కదా. ఇదే హల్వా మనకు మైదానో లేకపోతే గుమ్మడికాయ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే మనం ఫస్ట్ టైం గోధుమలు చూస్తున్నాం. ఇది నేచురల్ గా మన గోధుమలు 4 days పెట్టి నానబెట్టిన తర్వాత సన్నికాయలు ఉంటది, దాంట్లోని రుబ్బాలండి. రుబ్బేసి దాన్ని పాలు తీసి పాలునే హల్వా తయారు చేస్తామండి. ఇదంతా 5 days ప్రాసెసింగ్ ఉంటుందండి. మొత్తం గోధుమ పాలతో చేసే ఓన్లీ గోధుమ పాలతో, నేచురల్ ఫుడ్ ఇది. దీనివల్ల మనకి ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉండవు. ఓన్లీ నేచురల్ ఫుడ్ ఇది. ఇదంతా ఓకే గోపీకృష్ణ గారు, మామూలుగా ఏదైనా హల్వా అంటే 1 గంట 2 గంటలు, ఇంకా ఎక్కువైతే 1 రోజు టైం తీసుకుంటే ఓకే. 4 days ఎందుకు పడుతుంది హల్వా చేయడానికి? అంటే ఇది నేచురల్, ఇది ఇక్కడే తయారైంది. గోధుమలు తీసి నానబెట్టి రుబ్బాలి. రుబ్బిన తర్వాత పాలతోటే హల్వా తయారవుద్ది. ఇది మామూలు స్వీట్ లా కాదు ఇది. దీని తర్వాత ప్రాసెస్ పాలు హల్వా తయారు చేయడానికి ఈ పాలు ఉపయోగిస్తాం. ఇంతేనా? అలా రుబ్బి పాలు తీయడమా? అట్లా చీటికలో తీస్తా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది రుబ్బడానికి ఇంత కష్టపడుతున్నారంట. 5 నిమిషాలు రుబ్బితే చాలా, 10 నిమిషాలు టైం తీసుకున్నా. మీరు ముందు రుబ్బి చూడండి, చూద్దాం. మీరు చూస్తుండండి, ఇట్లా రుబ్బి చూపిస్తా. ఓకే, ఇది ఏదో తేడా ఉందండి. లేక మీరు ట్రై చేయండి. నేనా? ఇవన్నీ అయ్యే పనులు కనిపించట్లేదు. ఇంత ఈజీ పనులు నేను చేయలేదు. మీరు కానీ కాస్త కష్టంగానే ఉందిగా. ఇది మీ వల్ల అయ్యే పని కాదు కదండి. ఇలా చేస్తే ఎన్ని రోజులు పడుతుందో, ఏం చేస్తే కనీసం 10 రోజులు పడుతుంది. గోపీకృష్ణ గారు, గోధుమ పాలు తీసేసాము, కార్ఖానాలోకి వచ్చాము. వాటర్ ఏదో బాయిల్ అవుతుంది, ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్? యాక్చువల్ చెప్పాలంటే ముందుగా మేము వాటర్ బాయిల్ చేసిన తర్వాత దాంట్లో వచ్చి బెల్లం పాలు వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత దాని తర్వాత నెయ్యి వేస్తాం. హల్వా తయారైన తర్వాత అప్పుడు మేము డ్రై ఫ్రూట్స్ అన్ని వేయడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెసింగ్. ఈ ప్రాసెసింగ్ అవడానికి 1 or 2 hours పడుతుంది. అంటే మొత్తం మనకు గోధుమలో పాలు తీయడానికి 4 days. ఈ ప్రిపరేషన్ అన్నది మనకు 2 hours పడుతుంది మినిమం. డబ్బులు లేవా ఏంటి? సిలిండర్ గ్యాస్ కొనుక్కోలేరా? ఎందుకు ఇంకా ఇందులోనే చేస్తున్నారు? అంటే స్టవ్ మీద చేస్తే మన హల్వా తాలికి రుచి తెలియదు. కట్టెల పొయ్యి మీద చేస్తేనే హల్వా తాలికి రుచి తెలుస్తుందని దీని మీద తయారు చేయడం మేము స్టార్ట్ చేసాం. మీ పెద్దల నుంచి కూడా ఇలాగే చేస్తూ వస్తున్నారు. పూర్వం నుంచి కూడా ఇలాగే కట్టెల పొయ్యి మీద చేయడం అలవాటు. హల్వా తయారీ కట్టెల పొయ్యి మీద చేస్తేనే దాని యొక్క రుచి తెలుస్తుంది. గ్యాస్ స్టవ్ మీద చేస్తే రుచి ఉంటుందని ఇప్పుడు ముందుగా బెల్లం వేయాలండి. బెల్లం వేయడానికి అంటే బాయిల్ అయిన వాటర్ లోనే అది కరుగుతుందండి. కరిగిన తర్వాత పాకం గురించి అంటే మనం అలాగే. అయినా నా చేత్తో బెల్లం వేస్తున్నాను అంటే ఈ హల్వా ఎవరు తింటారో నా అదృష్టం చేసుకుని ఉండాలి. నిజమే. అట్లా ఉంటుంది మనతో. గోపాలకృష్ణ గారు, బెల్లం కరిగిపోయింది, మేమే కరిగించాము ఆల్మోస్ట్. నెక్స్ట్ ఏంటంటే పాలు పోయాలి. ఇప్పుడు మనం అక్కడ తీసిన పాలు, ఇందాక బెల్లం వేసాం కదా, ఇప్పుడు పాలు కూడా పోద్దాం. ఈ రోజు హైదరాబాద్ హల్వా చేయడానికి పాలు పోసిన వెంటనే కలిపేయాలా, లేకపోతే అడుగు అంటేస్తుందా? ఓకే. చూద్దాం మరి. ఇంట్లో ఎప్పుడైనా చేసావరా వంట? ఎందుకు చేయను? మ్యాగీ చేస్తాను, హాట్ వాటర్ పెడతాను, దోశ పోస్తాను. నేను అడిగేది 2 నిమిషాల వంట కాదురా. అంటే ఇలాంటివి ట్రై చేయాలంటే ఇక్కడికి రావాలని నాకు తెలియదు. సో ఇప్పుడు చూస్తున్నావు కదా ప్రాసెస్ మొత్తం. ఒకసారి ఇంటికి వెళ్ళాక నువ్వు ట్రై చేయి. అండ్ ఈ టేస్ట్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. కానీ ఒక కండిషన్, ఫస్ట్ మీరే తినాలి. ఇది పెద్ద రిస్కే. ఫైనల్ అయ్యింది, ఇంకా మనం దించేసుకోవచ్చు అన్నది మనకి ఎట్లా తెలుస్తుంది? అంటే ఒక స్ట్రక్చర్ ఏదైనా వస్తుందా? కరెక్ట్ కానీ ఆ పెనానికి కానీ అంటుకోకుండా హల్వా అయిపోయినట్టేనా? లేదండి, ఇంకా మనం నెయ్యి వేసిన తర్వాత ఒక 1/2 hour తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అప్పుడు మనం హల్వా తయారవుతుంది. అంటే ఇంకా 1/2 hour ప్రాసెసింగ్ 1/2 hour ఉంటుందండి. ఇంకా నెయ్యి వేసి కలపాలి మనం. అంటే
పాకం వచ్చే వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి, ఓకే, నెయ్యి వేసుకుని. లేకపోతే అడుగంటిపోతుంది. అబ్బా చూడ్డానికి ఎంత బాగుందో కలర్. నేను ఇందాక చాలా ఈజీ అన్నాను కదా, అది టోటల్లీ రాంగ్. చాలా కష్టపడాలి నిజంగా ఇది చెయ్యాలంటే. చూసావా మరి? హల్వా తయారవుతుంది మనం ప్లేట్ లోనే వేసుకొని మనం దాని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుంటే అది హల్వా తగ్గట్టుగా మన ఫ్లేవర్ మొత్తం అన్ని వస్తుంది. అంటే ఇది ఫైనల్ అన్నమాట. సో ఇది వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఆ నెయ్యిలోనే రోస్ట్ అవుతుంది, మళ్ళీ హల్వా కూడా ఇంకా టేస్ట్ వస్తుంది. వచ్చిందా పాకం? ఇలా అనరా? సో ఇలా ఉంటలాగా వస్తుంది కదా, ఇలా వచ్చి చేతికి అంటుకోవట్లేదు, చూసావా? సో అప్పుడు పాకం వచ్చి రెడీ అయిపోయినట్టు. ఫైనల్ అయిపోయింది కదా, ఇంకా తీసేసి బాండ్లీలోది ఆ హల్వా అంతా కూడా తీసుకెళ్లి ట్రేలోకి వేసేస్తాం. మనం ఎక్కడైనా మాడుగుల హల్వా చూస్తూ ఉంటాం కదా, అవి ట్రేస్ లోనే ఉంటాయి. సో ఇక్కడ కూడా అట్లా ట్రేస్ లోకి ఈ ప్రిపేర్ అయింది మొత్తం అందులోకి వేసేస్తారనమాట. ఇది చల్లారిన తర్వాత అందులో ఉన్న నెయ్యి మొత్తం అంతా కూడా మళ్ళీ దానికి తేలిపోతుంది పై. అబ్బా ఎంత కష్టపడి చేశాను హల్వా, నిజంగా చాలా కష్టపడ్డా. ఫైనల్ టచ్ ఉందిగా, మరి అది కూడా. నెక్స్ట్ ఏంటండి? పంకిన్ గుమ్మడి గింజలు. ఇవి మనం ఎన్నైనా వేసుకోవచ్చు అండి. బాదం కొద్దిగా తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ అండి క్రాన్బెర్రీసా పైన వేయాలా? ఇవి జస్ట్ డెకరేషన్. హల్వా తయారైంది. మొత్తం నువ్వే చేస్తావు తెలుసా, మా గ్రేసీనే చేస్తుంది మొత్తం హల్వా. చూడండి, ఖచ్చితంగా చూస్తుండండి, మీకు కాంపిటీషన్ గా ఇంకో షాప్ పెట్టేస్తాను. వద్దులే పాపం. ఫైనల్ గా నేను చేసింది రెడీ అయిపోయినట్టేనా? మీరు చూడండి, టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. ఈ హల్వా ఏంటంటే ఇక్కడే ఈ వాటర్ తోనే తయారవుద్ది, ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా తయారు చేసిన హల్వా తయారవుతుంది. అయితే గోపాలకృష్ణ గారు, ఎక్కువగా ఈ షుగర్ పేషెంట్స్ వాళ్ళు స్వీట్స్ తినాలంటే పాపము ఇబ్బంది పడుతూ ఉంటారు. డయాబెటీస్ పేషెంట్లు కూడా తినొచ్చండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కాబట్టి షుగర్ లెవెల్ కూడా తక్కువగా ఉంటుంది. డెలివరీ పేషెంట్లు కూడా తినొచ్చు, అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత. అంటే ఇందులో నెయ్యి ఇవంతా ఉంటాయి కాబట్టి కాస్త బలం కాబట్టి అంత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఇది తినొచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేసినప్పుడు ఇంత టేస్ట్ గా తెప్పించారంటే మీరు సూపర్ అండి. చాలా బాగుందండి నిజంగా. అసలు మనము ఎక్కువ స్వీట్ ఉన్నదేమో తినలేమేమో అనిపిస్తుంది కానీ బట్ ఇది అంత స్వీట్ లేదు, చాలా బాగుంది. అండ్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నోట్లో పెట్టుకుంటే ఇలా అరిగిపోతుంది.